ఇది చాలా చాలా చాలానే ముఖ్యం. ఎందుకంటే పెళ్లి ఎందుకు చేస్తారంటే పెళ్లి ఎందుకు చేస్తారంటే కామశాంతి అవ్వడానికి. ఎనిమిదో స్థానంలో కామం గురించి తెలుస్తుంది. ఆ ఎనిమిదో స్థానం మాత్రం కాదు, అందులో ఉండే గ్రహం శుక్రుడు. ఎనిమిదో స్థానంలో ఉండేటువంటి బాబాని చూడాలి. దీని తర్వాత రెండో స్థానం అంటే కుటుంబ స్థానం. పెళ్ళైన తర్వాత పురుషుడు అంటే ఆ అబ్బాయి, ఈ అమ్మాయి వీళ్ళిద్దరూ కలవగానే అక్కడో కుటుంబం అవుతుంది కదా! వీళ్ళకి సంతోషమైన దాంపత్య జీవనం ఉంటుందా? కుటుంబం సంతోషంగా ఉండగలదా? ఈ కుటుంబం సిరివంతులుగా ఉంటారా? ఆయుర్దోషం లేకుండా ఉంటారా? ఇలాంటివన్నీ చూడాలంటే రెండో స్థానాన్ని చూడాలి. ఇలాంటివన్నీ చూడకుండా వాళ్ళు ఇంతకు ముందే చెప్పినట్టు వాళ్ళు 10 కూటాలే చూసేసి కలిసుంటారని పెళ్లి చేసేశారు. ఇదే సమస్య.